ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. మనిషిని పాపము నుండి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు పాపి అయి గనుక ఉండుంటే మన పాపం వల్ల ఆయన ఏం చేయలేడు? విడుదల చేయలేడు, ఎప్పుడూ విడుదల చేయలేడు. ఒకవేళ అలా ప్రయత్నం ఏదైనా జరిగి ఉంటే ఎలా ఉంటుందంటే, ఎవరో మీలాంటి వాళ్ళు అన్నారట, టేబుల్ చాలా మురికిగా ఉంది, కొంచెం మసిగుడ్డు పెట్టి తుడిచే అన్నాడట. ఏమన్నా టేబుల్ ఎలా ఉంది? మురికిగా ఉంది. తుడిచే ఆ క్లాత్ ఎలా ఉంది? మురికిగా ఉంది. ఇప్పుడు ఇది అది కలిపి రాస్తే ఏమైంది? దీని మురికి దానికి, దాని మురికి. మనిషి మీద ఉన్న మలినాన్ని తొడవడానికి చాలా మసిగుడ్డలు వచ్చాయి లోకానికి. ఎంత చూస్తే చాలా 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 పాపాలు వారిలోనే కనబడ్డాయి. ఒక్క మాదిరి కూడా వారిలో లేదు. దేవుడని పిలువబడడం ఈజీయే కావచ్చేమో, కానీ దేవుని లక్షణాలను కలిగి ఉండడం చాలా కష్టమే. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ఇప్పటిదాకా సమాధానం లేదు, ఇకపై కూడా రాదు. ఎందుకంటే నా దేవుడు పరమ పవిత్రుడు.